ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. మరి అలాంటి చక్కని ఆరోగ్యం కోసం మా రుచికరమైన వంటలు. అందరికీ నమస్కారం. ఇది మీ వేద వంటశాల. ఈరోజు మేము చూపించబోయే రెసిపీ కరివేపాకు పొడి. కరివేపాకు పొడితో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంటుంది, హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, అంతేకాదండి బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. మరి ఆ కరివేపాకు పొడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందామండి. అందులో 100 గ్రాముల నువ్వులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత 100 గ్రాముల కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే వేయించుకున్న నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు పచ్చికారం తీసుకోవాలి. మేము ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చికారం తీసుకున్నామండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర కనుక పచ్చికారం లేకపోతే దాని ప్లేస్లో మీరు ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే జార్లో వేయించుకున్న కరివేపాకు, 6 నుంచి 8 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మరీ మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం మొరంగా వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి రెడీ. ఇది గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఈ పొడిని అన్నంలో వేసుకొని నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వేద వంటశాల.